హిందూపురంలో రాజకీయం హీటెక్కింది. నిన్న వైసీపీ ఆఫీస్పై టీడీపీ శ్రేణులు దాడికి నిరసనగా హిందూపురంలో ధర్నాకు పిలుపునిచ్చారు వైసీపీ నేతలు. అయితే హిందూపురం వెళుతున్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు వైసీపీ నేతలు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హిందూపురం బయలుదేరారు వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి, పార్టీ నాయకులు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా వారు హిందూపురం వెళ్లారు. వైసీపీ నేత సతీష్ రెడ్డిని కదిరి కుటాగుళ్ల వద్ద రైల్వే గేట్ సమీపంలో అదుపులోకి తీసుకుని వైసీపీ నేత పూల శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఉంచి హౌస్ అరెస్ట్ చేశారు. ఆర్టీసీ బస్సులో హిందూపురం వెళ్లేందుకు ప్రయత్నించిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. పోలీసుల తీరును నిరసిస్తూ పెనుగొండలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు వైసీపీ నేతలు. మరోవైపు హిందూపురం మండలం ములుగురులో పర్యటించారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. 26 లక్షల రూపాయలతో నిర్మించిన పశువుల ఆసుపత్రిని ప్రారంభించారు. హిందూపురం ప్రాంతంలో ఇది మొట్టమొదటిసారి అనుకుంటా. బాలకృష్ణ గారు ఒకవైపు అక్కడ ఉంటూ ఆ నియోజకవర్గంలోనే ఉండేటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడి, ఆ తర్వాత విచ్ఛిన్నకరంగా అక్కడటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన తరిమి కొట్టడం ఏ సంస్కృతి ఇది అని చెప్పి నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు, మీరు చెప్పండి, ఆ రోజు మీ పార్టీ కార్యకర్త చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో, చాలా అసభ్యకరమైనటువంటి పదజాలం ఆ రోజు పట్టాభిరామ్ అనేటువంటి వ్యక్తి మాట్లాడినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మీ పార్టీ ఆఫీస్ మీదకి వస్తే దాన్ని అంత తీవ్రంగా నువ్వు ఖండించినావే, మరి ఈరోజు మీ పార్టీ కార్యకర్తలు మరి ఆ రకమైనటువంటి విచ్చలవిడిగా దాడి చేసేదాన్ని మీరు ఏ రకంగా సమర్థిస్తారని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు నిన్న జరిగినటువంటి కార్యక్రమం పర్యవసనంగా ఈరోజు అక్కడటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులకు అందరికీ విశ్వాసం పెంపొందించేదానికి, అదే రకంగా వీళ్ళు చేసినటువంటి చర్యలను ఖండించే రకంగా ధర్నా చేయాలని చెప్పి అందుబాటులో ఉన్నటువంటి నాయకులం అందరం కూడా ఈరోజు హిందూపురం పోయే కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే దారిలోనే ఈరోజు పోలీసు వాళ్ళు ఇక్కడ ఆపడం, అక్కడికి వెళ్ళకూడదని చెప్పి నిర్బంధించడం జరిగింది. పోలీసు వాళ్ళు ఒకటి కోరుకుంటున్నా, మీ యొక్క డ్యూటీ మీరు సక్రమంగా చేస్తే ఇటువంటి దౌర్భాగ్యమైన